హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు అయితే మనం ఐలాండ్కి తీసుకెళ్తున్నాము. సో టోటల్గా 2 hours ప్లానింగ్ అండి బోటింగ్ అనేది. ఈ 2 hours మనము 1500 రూపీస్ ఛార్జ్ చేసాము. అదేంటి 4 members ఉన్నారు కదా 1500 రూపీస్ ఛార్జ్ ఏంటని అనుకోవద్దండి. అండ్ పర్ బోట్ ఛార్జ్ ఉంటుంది అనమాట మన దగ్గర. సో మీరు 10 members వరకు రావచ్చు. 10 membersకి కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది, 1500 రూపీస్. అది కూడా 1 hour అనమాట. అంటే 1 hour ఐలాండ్లో ఉంచుతాము, 1 hour వచ్చేసి మనకు జర్నీ ఉంటుంది. టోటల్గా 2 hours చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ మన వాళ్ళు మొత్తానికి అయితే ఐలాండ్ తీసుకొచ్చేసానండి. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కూడా, ఆ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి నేను 700 రూపీస్ తీసుకున్నాను. వాళ్ళు 4 kgs ఫిష్ తీసుకున్నారు. ఆ 4 kgs ఫిష్ ఫ్రై చేసి ఇవ్వడానికి 700 రూపీస్ ఛార్జ్ చేశాను అనమాట. సో వీళ్ళైతే వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళైతే మంచి లొకేషన్స్కి అయితే వెళ్ళిపోతున్నారు ఆ పైకి. సో వాళ్ళకి నచ్చిన ప్లేస్లో వాళ్ళైతే ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు స్విమ్మింగ్ చేయాలని కూడా స్విమ్మింగ్ కూడా చేస్తారనమాట. సో వీళ్ళందరూ తిన్నంత వరకు, స్విమ్మింగ్ చేసేంతవరకు ఈ 1 hour నేను కూడా మీతో పాటే ఉంటాను. ఎందుకంటే మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి రిటర్న్ క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళడం నా బాధ్యత. అండ్ ఇక్కడ లొకేషన్స్ చెప్తున్నాను కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. సమ్మర్లో మీరు ప్లాన్ చేసుకోండి, మార్నింగ్ టైంలోనే, ఈవినింగ్ టైంలోనే. మరి ఆఫ్టర్నూన్ టైంలో అంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అంత ఫుల్గా ఎంజాయ్ చేయలేరు. అండ్ మన వాళ్ళు అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వెదర్ చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి మంచిగా బర్డ్స్ అయితే ఫ్లై అవుతున్నాయి, చూస్తున్నారు కదా. అండ్ గాలి కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు టైం అరౌండ్ 6 o'clock కాబట్టి మంచి వెదర్ అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు. అండ్ నా అభిప్రాయాన్ని కూడా చెప్తాను మీకు, చూడండి. ఓవరాల్గా అయితే మేమైతే ఐలాండ్కి వచ్చేసామండి. సో నేను తీసుకొచ్చిన కస్టమర్స్ అయితే వాళ్ళు ఫుడ్ తింటున్నారు అనమాట. సో వాళ్ళైతే ఆ కొండపైకి వెళ్ళిపోయి ఫుడ్ తింటున్నారు. సో నాకు వేరే పని ఏం లేదు కాబట్టి హాయిగా ఈ నది ఒడ్డున కూర్చొని సో రిలాక్స్ అవుతున్నాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ వెనకాల, చాలా అంటే చాలా బాగుంది. సో ఈవినింగ్ 6 అలా అవుతుంది కాబట్టి టైం, వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో నాకైతే విపరీతంగా నచ్చింది. ఇదండి, ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వైజాగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది మనకు, ఇసాక్ CH అని ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినా సరే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో మీ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మంచిగా చూసుకొని మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చి పంపిస్తాను. ఓకే, బాయ్, మరి ఉంటా, బాయ్.